లైఫ్ లాంగ్ కలిసి ఉండటానికి చేసే ఒక ప్రామిసా, లేదా ఈ నేచర్లో మనకే కనిపించకుండా మనల్ని నడిపే ఒక ఫోర్సా? అసలు ప్రేమంటే ఏంటి? దీన్ని మనం కొలవగలమా? ఒకవేళ కొలవగలిగితే ఎలా కొలవాలి? గ్రాముల్లోనా, కేజీల్లోనా? లవ్ని డిఫైన్ చేయగలమా? ఎవరైనా చేశారా? ఒకవేళ చేయగలిగితే మాటల్లో చేయగలమా, లేదా మౌనంలోనా? ఈ లవ్కి యూనిట్స్ ఏంటి? దాన్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి? సో కన్ఫ్యూజింగ్ కదా. చలో తెలుసుకుందాం. అన్నా, వీళ్ళని 1.5 hour నుంచి చూస్తున్నా. వీళ్ళు హాట్ కాఫీ అండ్ కోల్డ్ కాఫీ చేసి ఎలా ఉన్నారు? ఎవర్రా? వీళ్ళే అన్నా. ఓ వాళ్ళ? నీకు తెలుసా అన్న వీళ్ళు? తెలుసురా, వాళ్ళకి నిన్న బ్రేకప్ అయింది, అందుకే అలా ఉన్నారేమో. బ్రేకప్పా? నీకెలా తెలుసా అన్న? వాళ్ళు నిన్న పొద్దునే ప్రపోజ్ చేసుకున్నారు, వెంటనే బ్రేకప్ అయిపోయింది. ఛీ, నాకు ఇలాంటి వాళ్ళని చూస్తేనే నాకు లవ్ మీద ఉన్న ఒపీనియన్, ఇంట్రెస్ట్ రెండూ పోతాయి. వాళ్ళని చూసాకే లవ్ అంటే ఏంటో నాకు అర్థమైంది. ఏమర్థమైంది? పొద్దున్న ఐ లవ్ యూ చెప్పుకొని వెంటనే బ్రేకప్ చెప్పుకోవడమా? లవ్ కూడా ఒక మెజర్మెంట్ ఉంటుందిరా. మెజర్మెంట్సా? అర్థం కాలేదన్నా. అది అర్థం కాకే వాళ్ళకి బ్రేకప్ అయింది. అన్నా, పొద్దున్న ఈ సోది చెప్పి నా దిమాగ్ ఖరాబ్ చేయకన్నా. అయినా ఇలా టైంపాస్కి లవ్ చేసుకోలే క్యారెక్టర్ ఉండదన్నా. క్యారెక్టర్లెస్ ఫెలోస్ వీళ్ళు. అరే దేర్ దిమాగ్, వాళ్ళు చాలా మంచోళ్ళు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారే, అలాగా. మరి ఎందుకు బ్రేకప్ అయిందంట? నీకు ఇలా సగం సగం చెప్తే అర్థం కాదు, కానీ స్క్రిప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి అటు చూడు. అసలు ఏం జరిగిందంటే, ఏమైంది? హాయ్. ఏందన్నా వాళ్ళిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నావు? లవర్స్ కాదా? రిలేషన్షిప్లో లేరా? ఉన్నారు, కానీ వేరే వాళ్ళతో. అన్నా కన్ఫ్యూజ్ చేయకన్నా, కరెక్ట్ చెప్పు. కథ ప్రోగ్రెస్ అవుతూ ఉంటే అర్థమవుతుంది లేరా. కంటిన్యూ చేయి మరి. నేను కూడా ఆ హాయ్ సీన్ దగ్గర రెగ్యులర్ ఆడియన్స్ లాగే వాళ్ళిద్దరు లవర్స్ అనే అనుకున్నా, కానీ వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడే నాకు అర్థమైంది వాళ్ళిద్దరికి పరిచయం కూడా లేదని. అవునా? హే జాను, సారీ లేట్ అయింది. ఏమైనా ఆర్డర్ చేసావా? నువ్వు వస్తే ఆర్డర్ చేద్దాం అనుకున్నా, అయినా మరి ఇంత లేటా? యు బికమ్ వెరీ లేజీ దీస్ డేస్. యా, ఐ మే బీ లేజీ, బట్ ఐ ఆల్వేస్ స్టే అప్ లేట్ జస్ట్ టు బీ విత్ యూ. ఈ ఓవర్ యాక్షన్కి ఏం తక్కువ లేదు. సరే, ఏమైనా ఆర్డర్ చేద్దామా? వెయిటర్. సార్ ఆర్డర్ సార్. 2 hot chocolate. ఓకే సార్. మ్యామ్ ఆర్డర్ ప్లీజ్. 2 espresso shots. 2 minutes మ్యామ్. గీత, ఏదో చెప్పాలన్నావేంటి? జాను, మనం గీత, మనం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నీకు అర్థం కాకపోయినా పర్లేదు, చెప్పు, నేను అర్థం చేసుకుంటా. నాకు నీ అంత అండర్స్టాండింగ్ లేకపోయినా, చాలా అవుట్స్టాండింగ్గా చెప్పకపోయినా, నా లైఫ్లో ది బెస్ట్ పార్ట్ నువ్వే జాను. బెస్ట్ పార్ట్ అంటే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ నీతో ఉంటా కదా, మనం కలిసి ఉంటామనే కదా. జాను, నా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నువ్వే ఉంటానంటే నాకు అంతకన్నా ఇంకేం కావాలి? నా హార్ట్లో నెక్స్ట్ కట్టి ఫెస్ట్ చేసుకుంటా. నెక్స్ట్ ఫెస్ట్, వావ్, వాట్ ఏ రైమింగ్. నీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటా గీత. అలా అని నువ్వు లేకపోతే నేను హ్యాపీగా ఉండనని కాదులే, జస్ట్ కిడింగ్. నా పైన నీకు ఏ రేంజ్లో లవ్ ఉందో తెలుసుకుందాం అనుకుంటున్నాను. అది నాకు తెలిస్తే ప్రశాంతంగా ఉంటా, మన లవ్ పైన నమ్మకం వస్తుంది. లవ్కి రేంజ్ లేదు జాను, కానీ ఒక్కటి మాత్రం చెప్పగాను, ఏ స్టేజ్లోనైనా చేంజ్ అవ్వనంత లవ్ ఉంది నాకు. చూడు గీత, లవ్ ఈజ్ ఎవర్ చేంజింగ్. యు నో వాట్? ఐ లవ్ యూ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ వేరియబుల్ ఆఫ్ యూ. చిన్నప్పుడు అమ్మా నాన్న వాళ్ళకి చెప్పేవాళ్ళం, తర్వాత ఫ్రెండ్స్కి, ఇప్పుడు లవర్స్కి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కానీ ఐ లవ్ యూ అని జస్ట్ మాటల్లోనూ మెసేజ్లోనూ చెప్పే లవ్ కాదు నాది. నీ మీద ఉన్న లవ్ నాకు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చేంజ్ కాదు. చేంజ్ అవ్వదంటున్నావు? ఓకే సరే, మరి చెప్పు, నీకు నీ పేరెంట్స్ పైన ఉన్న లవ్ కన్నా నా పైన ఉన్న లవ్ ఎక్కువ? నేను అలా అని చెప్పలేదు జాను. మరి నాకన్నా మీ పేరెంట్స్ పైన ఉన్న లవ్ ఎక్కువ? నో,
నేను అలా అని కూడా చెప్పలేదు కదా రామ్. అలా కాదు ఇలా కాదు మరి ఎలా అభి? ఈక్వల్ లవ్ ఉందా? నో, లవ్లో ఈక్విటీ ఉంటుంది కానీ ఈక్వాలిటీ ఉండదు. గ్రేటర్ దాన్ కాదు లెస్ దాన్ కాదు, అలా అని ఈక్వల్ గా కూడా కాదంటున్నావు. మధ్యలో ఈ ఈక్విటీ అనే కొత్త కాన్సెప్ట్ ఒకటి. మరి నీ లవ్ ని ఎలా మెజర్ చేయమంటావు అభి? మ్యామ్ హాట్ చాక్లెట్. మ్యామ్ మ్యామ్ క్యాప్చినో. థ్యాంక్ యూ. చూడు రామ్, ఇప్పుడు ఈ కాఫీని అందరికీ ఈక్వల్లీ సర్వ్ చేస్తే దాన్ని ఈక్వాలిటీ అంటారు. కానీ అదే కాఫీని అందరికీ వాళ్ళ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళకి ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తే దాన్ని ఈక్విటీ అంటారు. లవ్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ కంపారబుల్ బై లా ఆఫ్ ట్రైకాటమీ. గాట్ ఇట్? హే, నాకు అర్థం అవ్వట్లేదు. జాను, మనం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు నీ మీద ఉన్న లవ్, పేరెంట్స్ మీద ఉన్న లవ్ ఆర్ నాట్ సేమ్. నాట్ సేమ్ అంటే కంపారబులే కదా. సేమ్ అంటే నాట్ కంపారబుల్. దే ఆర్ నాట్ సేమ్ కాబట్టి దే ఆర్ నాట్ కంపారబుల్. వాట్ ద హెల్ అభి, అసలు ఏం మాట్లాడుతున్నావు? కూల్ జాను. ఇప్పుడు 24 and 25 అంటే కంపారబుల్. లైక్ 24 is less than 25. బట్ అదే 24 and 25ని 24 seconds and 25 meters కింద పెడితే నాట్ ఓకే, నాట్ కంపారబుల్. అంటే ఏంటి ఇప్పుడు నా పైన ఉన్న లవ్ మీ పేరెంట్స్ పైన ఉన్న లవ్ మెజర్డ్ ఇన్ డిఫరెంట్ యూనిట్స్ అంటావా? నో, నాట్ ఎగ్జాక్ట్లీ. యూనిట్స్ అంటున్నావు. వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ ది లవ్? ఫీలింగ్స్ రామ్, ఫీలింగ్స్ ఆర్ ది యూనిట్స్ ఆఫ్ లవ్. ఏంటి ఫీలింగ్సా? ఎస్, లవ్ ఈజ్ మెథడ్ బై ఫీలింగ్స్. లవ్ని ఫీలింగ్స్తో మెథడ్ చేస్తారు. బట్ కంపారిజన్ చేయడానికి కాదు, ఇద్దరి మధ్య కంపాటబిలిటీ తెలుసుకోవడానికి. వాట్ డూ యూ మీన్? కంపారిజన్ రిలేషన్షిప్స్ని బ్రేక్ చేస్తుంది, కానీ అదే కంపాటబిలిటీ రిలేషన్షిప్స్ని సస్టైన్ చేస్తుంది. దెన్ ఐ గెస్ వీఆర్ నాట్ కంపాటబుల్ అభి. సి గీత, ఇవన్నీ నాకు తెలియదు. నా పార్ట్నర్కి ఈ లోకంలో అందరికన్నా నేనే ఎక్కువ అయి ఉండాలి, ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కన్నా కూడా. రామ్, ఇన్ మై లవ్ దర్స్ నో మోర్, లెస్ ఆర్ ఈక్వల్, ఓన్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ అంతే. సో ఫీలింగ్స్ ఆర్ ది మెజర్మెంట్ ఆఫ్ లవ్ అంటావు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందరి మీద ఒకటే టైప్ ఆఫ్ లవ్ ఉండదు. ఫీలింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, పెయిన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్. మన ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళిపో అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయిన్ వస్తుంది. అండ్ అదే మన ఫ్రెండ్స్ మనతో మాట్లాడకుండా వెళ్ళిపో అంటే ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. కరెక్టా? ఎస్, అవును. ఎందుకు? బికాస్ దే బోత్ ఆర్ నాట్ సేమ్, బోత్ ఆర్ నాట్ కంపారబుల్. బట్ రెండిట్లో పెయిన్ అన్న ఫీలింగ్ ఉంది కదా. స్టాప్ ఇట్ అభి. ఇనఫ్ గీత. సి, ఐ వాంట్ యూ టు లవ్ మీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అభి. అందరికంటే నన్నే ఎక్కువగా లవ్ చేయాలన్నది నా ఫీలింగ్. నువ్వు దాని సెల్ఫిష్నెస్ అనుకున్నా పర్లేదు. I want all of your love only for me, Abhi. I want to be your first priority, always. ఇఫ్ నాట్, సరే, లెట్స్ డూ వన్ థింగ్. ఇంకే డ్రామా వద్దు. నేను నీకు నా ప్రేమ చెప్పి 1 గంట కూడా కాలేదు. కానీ అంతలోనే ఇలా చెప్తా అని అస్సలు అనుకోలేదు. జాను, లెట్స్ స్టాప్ దిస్ ఇయర్ రామ్. అర్థం చేసుకోలేని మనుషులతో, ఇలా పొజిటివ్గా ఉండేవాడితో లైఫ్లో నేను కలిసి ఉండలేను. అది జరిగింది. ఇప్పుడు చెప్పు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఏమైందిరా? నాకు చాలా బాధగా ఉందన్న. దేనికి? ఇన్నేళ్ళ నా సర్వీస్లో ఇంత లవ్ ఎప్పుడు చూడలేదన్నా. చాలా జెన్యున్ మనుషులు అన్న వీళ్ళు. మరి నేనేం చెప్పాను? ఎందుకన్నా క్లారిటీ ఉన్న లైఫ్లోకి టాక్సిక్ పీపుల్ పంపిస్తాడు దేవుడు. అదేరా విధి. విద్య ఎక్కడుందన్నా? రేయ్, ఇదంతా కాదన్నా. నేను వాళ్ళిద్దరిని కలిపి వాళ్ళిద్దరిని హ్యాపీగా చూస్తానా. వాళ్ళిద్దరు కాదు వీళ్ళిద్దరు మేడ్ ఫర్ ఇచ్చారని తెలిసేలా చేస్తా. ఆగు. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరితో మాట్లాడితే వాళ్ళు లవ్ చేసుకుంటారా? ఓ పని చేద్దాం. నాదో ఐడియా ఉంది. ఏంటది? మనమే ఎందుకు వాళ్ళిద్దరు మాట్లాడేలా చేయకూడదు? అలా చేస్తే లవ్ చేసుకుంటారా? నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావు? సారీ అన్నా, మాట్లాడిస్తే లవ్ స్టార్ట్ అవ్వకపోవచ్చు, కానీ వాళ్ళ జర్నీ స్టార్ట్ అయింది కదా. సరే, నీ ప్లాన్ ఏంటో చెప్పు. యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే,
మీ ఎస్ మ్యామ్. 1 హాట్ చాక్లెట్. యా, హాట్ చాక్లెట్. ఈసారి నా హాట్ చాక్లెట్ కూల్ చాక్లెట్ అవ్వకుండా చూసుకుంటా. ఏంటి? నథింగ్ మ్యామ్. ఇంకేమైనా కావాలా? నో థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. అతను ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు రా, ఇప్పుడు ఏం చేస్తావు? ఇదే మన మాస్టర్ ప్లాన్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ టేబుల్స్ అన్ని ఆల్రెడీ రిజర్వ్ సార్. ఏంటంటే అన్ని టేబుల్స్ రిజర్వ్డా? యా. మరి వచ్చే కస్టమర్స్ అందరు ఎక్కడ కూర్చుంటారు? ఓనర్కి ఏం చెప్తావు? అంతా నీ ఇష్టమేనా? అన్నా, అయితే నువ్వు పని చేయి. నువ్వు ఆ టేబుల్ దగ్గర ఓ సీట్ ఖాళీ ఉంది, కావాలంటే వెళ్ళి కూర్చోవచ్చు. సరే. ఓకే. యా. సార్, ఆర్డర్. 1 హాట్ చాక్లెట్. ఓకే సార్. సరే, వాళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు? ఏమని మాట్లాడుకుంటారు? ఇదే చాలా క్రిటికల్ టైం. మనం ఇలాంటి టైంలో వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి, అంతే. హాట్ చాక్లెట్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఇలా అంటున్నాను ఏమనుకోకండి. ఎప్పుడు ఇచ్చిన హాట్ చాక్లెట్ ఇప్పుడు కోల్డ్ అయిపోయింది. మీ ఇద్దరిని చూస్తుంటే బ్రేకప్ అయిన మనుషులు అనిపిస్తున్నారు. లవ్లో ఇలాంటి చిన్న చిన్న కూడా చాలా సహజం, వెరీ కామన్. నేను అక్కడి నుంచి వచ్చిన వాడినే. ప్యాచప్ అయిపోయి హ్యాపీగా ఉండాలి, అంతే. ఎక్స్క్యూజ్ మీ. నిజం మేడం. నువ్వు ఇదంతా చేస్తా ఉంటే వాళ్ళిద్దరు చూస్తూ ఊరుకుంటారా? ఇద్దరులో ఎవరో ఒకరు చెయ్యి చాచి పెట్టి కొట్టరు? అబ్బా, ఏందన్నా నువ్వు అంత నీటి వాడిలో ఉన్నావు? మీరు నన్ను కొట్టినా పర్లేదు సార్, నాకు మాత్రం మీ ఇద్దరు చాలా జెన్యున్ మనుషుల్లో అనిపిస్తున్నారు. ఎంత మనస్ఫూర్తిగా ప్రేమించినా నీ ప్రేమెంతో, నీ ప్రేమను ఎలా కొలవాలి అని అడిగే మనుషులున్న ఈ జనరేషన్లో ఎంత జెన్యున్గా ఉన్నా లాభం లేదులే. ఒకరి పైన ఉన్న ఫీలింగ్స్ ఇంకొకరి పైన రావు అని చెప్పినా కూడా అమ్మా నాన్నల కంటే నన్నే ఎక్కువ ప్రేమించాలని ఇమ్మెచ్యూర్గా మాట్లాడే ఈ జనరేషన్లో నిజం చెప్తున్నా, ఇంత జెన్యున్గా ఉన్నా లాభం లేదనిపిస్తుంది. మీ ఇద్దరు మనసులో చాలా బాధ ఉన్నట్టుంది. అర్థం చేసుకునే మనుషులు ఒక్కరు మన జీవితంలోకి వస్తే చాలా హ్యాపీగా ఉంటారు. హాయ్, గీత. ఐఎమ్ అభి. నైస్ టు మీట్ యూ. You know what? What? We are reading the same books. Oh yeah, we are actually. నేను వెళ్ళి హాట్ చాక్లెట్ మళ్ళీ తీసుకొస్తా. ఈసారి మాత్రం చల్లారకుండా చూడండి. ఓకే. రే బాబు, ఏమైందిరా? సెట్ అయిపోయారా? నువ్వే చెప్పినావు కదా నా వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. వాళ్ళు నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయితే ఎలా అయినా కలుస్తారు, కలిసే ఉంటారు. కెమిస్ట్రీలో ఒక మినిమం బాండ్ ఫామ్ అవ్వాలి అంటే 2 సూటబుల్ ఆటమ్స్ ఒక మినిమం పాయింట్ ఆఫ్ డిస్టెన్స్కి రావాలి.
ఆ పాయింట్కి వస్తే ఆటోమేటిక్గా బాండ్ ఫామ్ అయిపోతుంది. ఇన్ ద సేమ్ వే బాబు అండ్ రాజు అనే వెయిటర్స్ వీళ్ళిద్దరిని ఒక మినిమం పాయింట్ ఆఫ్ డిస్టెన్స్కి తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా వాళ్ళు కలుస్తారు. బై ద వే స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికింది కదా, అదే ఫీలింగ్స్. ఫీలింగ్స్ ఆర్ ద మెజర్మెంట్ ఆఫ్ లవ్. మరి ఆ లవ్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి? హార్ట్ అండి. ఎస్, హార్ట్ అండ్ ఇట్స్ బీట్.